హరిముకుంద పాండా గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేస్తూ ఉన్నా. ఎవరి తరఫున? ఆనాడు వెళ్ళినటువంటి, దట్ మీన్స్ కుదిరకతో వెళ్ళినటువంటి భక్తుల తరఫున, అండ్ ఆయనని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆ మనిషికి ఊపిరాడకుండా చేసినటువంటి జర్నలిస్టుల తరఫున. బట్ పోలీసులని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ ఉన్నా. వారికి విషయం తెలియగానే ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఈరోజు హరిముకుంద పాండా గారు మాట్లాడిన తర్వాత వాయిస్ కూడా ఇస్తాను. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో ఈ వీడియో ఇస్తాను. ఎందుకంటే భక్తులు అన్నవాళ్ళు సరే ఆ రోజు పర్వదినం వెళ్ళారు, వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చారు. ఈయన చెప్తుంది ఏంటి? 2000 రాని 3000 రాని ఎంతమంది అయినా రాని నేను ఉంటా, పోలీసులు ఉండరు. భక్తులకు చెప్తా, అరే తోసుకోకండి రా అమ్మ, తోసుకోవద్దమ్మా, నెమ్మదిగా వెళ్ళండి అమ్మ, ఈ లైన్లో ఉండండి అమ్మ, అలాగే చేస్తారు. కానీ మొన్న కార్తీక ఏకాదశి శనివారం రోజు ఏమైంది ఏంటో తెలియదు, ఎవరో ఏంటో అర్థం కాలేదు, చెప్పిన మాట వినలేదు, తోపులాట జరిగింది, చనిపోయారు. ఇందులో పోలీసులు వచ్చారు, వాళ్ళు దేవుళ్ళలాగా వచ్చి అందరిని కూడా కాపాడటం కావచ్చు, క్యూ లైన్ సిస్టమ్ చేయటం వచ్చి ఇదంతా చేశారు. పోలీసులు తప్పు ఏమీ లేదయ్యా, నేను వాళ్ళకి చెప్పలేదు ముందుగా, కాబట్టి వారిని ఏమనొద్దు, వారి వల్లే ఇంకా ప్రమాద తీవ్రత తగ్గింది అని చెప్పాడు. ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్, మీరు ఎక్కడన్నా గుళ్ళకి వెళ్ళారు, ఓకే, దేవాలయాలకు వెళ్ళారు, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏమాత్రం తోపులాట జరిగే అవకాశం ఉన్నా సైడ్కి వచ్చాడు. అండ్ తోపులాట జరిగేలాగా ఉంది అన్నప్పుడు పక్కన ఏదో ఒక రాడ్లు లాంటివి ఉంటాయి, జాగ్రత్త పట్టుకొని వెనకాలకి ముందులకి చెప్పండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు మీలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఓకేనా? వెనకాల చూడండి, తోస్తున్నప్పుడు జాగ్రత్త పక్కన పట్టుకొని వాళ్ళకి ముందు చెప్పండి, తోపులాట వద్దు, ముందు చాలామంది ఉన్నారు, గబక్కన జరగడం తొక్కిసినట్టు జరిగింది, జాగ్రత్త వెనకాల చెప్పండి అని. మేబీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు రావచ్చు, ఆకతాయిలు రావచ్చు, అన్యమతస్తులు రావచ్చు, ఎవరైనా కావచ్చు, కావాలని తోపులాట చేయడం కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. గమనించి జాగ్రత్తగా, మన దగ్గర ఫోన్లే ఉండవు కాబట్టి క్యూ లైన్లో ఉన్న మూమెంట్లో ఇంకా మీరే జాగ్రత్తగా మూవ్ ఉంటారు, ఎలా చెప్పాలి, కోఆర్డినేట్ చేసుకోండి. ఒకవేళ ఫోన్లు కనుక ఉన్నట్టయితే ఇమీడియట్గా 112కి ఫోన్ చేయండి పోలీసులకి, లేదా 100కి ఫోన్ చేయండి. అండ్ ఆలయ సిబ్బంది, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా హడావుడి చేస్తూ కర్రలతో కొడుతూ పదన తోటలు కూడా చేయకుండా పద్ధతిగా తిరుపతిలో పెడతారు ఈ సిస్టమ్. తిరుమలలో ఒక తాడు ఉంటుంది, ఇక్కడ వరకు అన్నప్పుడు ఆ తాడుకి ఆపేస్తారు. ఈవెన్ ఆ తర్వాత వదిలినప్పుడు నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తున్నాను, గోవింద గోవింద అంటూ గోవింద గోవింద అంటూ కొంతమంది పరిగెడుతున్నారు. ఎందుకు అలా పరిగెట్టాలి? నెమ్మదిగానే వెళ్ళండి, ఇబ్బంది ఏముంది, త్వరగా వెళ్దాం. ఎందుకు అక్కడ దాకా వచ్చి సప్త సముద్రాల వీధి ఇంటి పిల్లకరాలు పడి చచ్చినట్టు అంతటా ఊరంతా కష్టపడి ఒక కొండడు పెరుగు సేకరించి ఇంటికి రాగానే ఆ కొండ ఇదిగో తీసుకొచ్చి కింద వేసినట్టు కొండ పగిలిపోయింది కదా. సో వద్దండి, సంవత్సరాల తరబడి స్వామివారి దర్శనం కోసం ఆగి గంటల తరబడి క్యూ లైన్లో ఉండి కొద్ది నిమిషాల వ్యవధిలో స్వామి దర్శనం అవుతుంది అనగానే తూపులాట్లు అవసరమా? పరిగెడతాం అవసరమా? ఆలోచించండి. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు మీకు చెప్తూ ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు, పైన మైకులో చెప్తూ ఉంటారు, ఆలయ సిబ్బంది చెప్తూ ఉంటారు, పోలీసులు చెప్తూ ఉంటారు, తోపులాటలు వద్దు, క్రౌడ్ ఎక్కువగా ఉన్నట్టయితే కొంతమంది పక్కగా జరగండి. అండ్ ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు, ఈరోజు జనాలు ఎక్కువ ఉన్నారు, భక్తులు ఎక్కువ వచ్చున్నారు, కొత్త వాళ్ళు రావద్దు. లేదన్నా కొత్త వాళ్ళు రావద్దంటే బయట వాళ్ళని కాదు, అక్కడ వాళ్ళని కాదు, అంటే ఆల్రెడీ క్యూ లైన్లు హెవీగా ఉన్నారు, ఇప్పుడు వద్దులే ఇంకా ఆగండి అని అర్థం. అర్థమైందని చెప్పేసి భావిస్తూ ఉన్నా. మొన్న జరిగిన తప్పిదానికి ప్రధాన కారణం మరలా చెప్తున్నా, ఆ రోజు వచ్చినటువంటి ప్రజలే, భక్తులే. నేను ఉచిత బస్సు అని చెప్పేసి మాట్లాడాను. అయితే కొంతమంది ఏమన్నారంటే ఉచిత బస్సు కాదండి, చాలామంది ఆటోలలో కూడా వచ్చారని అంటున్నారు. సో ఆటోలలో వచ్చి కొంతమంది, బస్సులలో వచ్చి కొంతమంది, పండుగ రోజు ఈరోజు గుడికి వెళ్ళాలి కదని చెప్పేసి ఇంకొంతమంది, ఇలా రకరకాలుగా ఆ రోజు అక్కడ తొక్కిసడానికి ఎన్నో కారణాలు. బట్ పాప హరిముకుంద పాండా, ఆయన కష్టం మాత్రం ఎవరికి రాకూడదు, పగోడికి కూడా రాకూడదు. ఆయన వయసు నా 90 సంవత్సరాలు ప్లస్ ఉన్నాయి. అండ్ ఆయన మరలా చెప్తున్న ఇంట్రెస్ట్లో గతంలో చెక్ చేస్తున్నాను, వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడే ఆయనకి చెప్పారట ఎలా బతకాలి, ఏం చేయాలి, దేవుడు ఎలా ఉండాలి ఏంటి అని. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు అంతమంగా నేను మరలా చెప్పేది ఒకే ఒకటి, భక్తి అన్నప్పుడు అది మనకి అతి కాకుండా చూసుకోండి, అతి సర్వత్రా వర్జయేత్. అండ్ మనకు తెలియని ప్లేస్కి వెళ్ళినా తెలిసిన ప్లేస్కి వెళ్ళినా అక్కడున్న అందరిని కూడా మనం సమన్వయం చేసుకునేటట్టు ఉండాలి. లేదు నువ్వు ఒక్కడన్నా ఆడలేనా మగలన్నా మీకు మీరైనా జాగ్రత్త ఉండేటట్టు ఉండాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ బీ ప్రాక్టికల్. అండ్ హరిముకుంద పాండా పాపం ఆయన కష్టం
పక్కన కూడా రాకూడదు. ఆయన ఏం మాట్లాడినట్టు వీడియో పెడతాను చూడండి. సార్ నిన్న మీరు మాట్లాడుతూ నేను అందరికీ చెప్పాను, పోలీసులకు చెప్పాను, అధికారులకు చెప్పాను, ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు సార్. లేదు అబద్దాలు చెప్తున్నావు. నిన్నే పోలీసులు చెప్పలేదు, అధికారులకు చెప్పలేదు. నేను నిలబడి క్యూలో వెళ్ళాలా, అందరు దేవుడు దర్శనం చేయాలా, అలాగే వెళ్తారు. వచ్చిన ప్రసాద్ తినేళ్ళు అంటే అలాగే వెళ్తారు. నిన్న ఏంటైందో ఒక్కసారి జనం వచ్చారు, నా మాట కూడా వెళ్ళలేదు. వద్దురా లోపు వెళ్ళిపోయారు. ఏడు చేశారో తెలీదు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మంచి పని చేశారు, అందరికి అడ్డుకొని మంచి పని చేశారు. పోలీసు వాళ్ళకి తప్పు, వాళ్ళు ఏం తప్పు లేదు. వారు ఎంత మంది రాని నేను నిలబడి ఒక్కొక్కరు క్యూలు వెళ్ళాలా, అమ్మ దర్శనం చేయాలా, నా తండ్రి శ్రీనివాసు దర్శనం చేయాలా. అయ్యా నిన్నటి నుంచి ప్రాణం తింటున్నారు. బాటిల్ అందరు మాట్లాడితే ఎంతగానో అందరూ పోలీసు వాళ్ళకి మేమేం చెప్పలేదు, పోలీసు వాళ్ళకి రమ్మనలేదు. ఎందుకంటే మేము కంట్రోల్ చేస్తున్నాం, మేము చెప్పినట్టు వెళ్తాడు. నిన్న మరి ఏటైందో ఒక్కసారి వచ్చారు, ఒక్కసారి వస్తే నేను మరి వెళ్ళిపోయాను. అంతమంది ఊహించారు జరిగింది జరిగింది ఏంటయ్యా ఏం బాధ్యత అయ్యా, పిచ్చోడరు. మేము ఎల్లప్పుడు మేమే కంట్రోల్ ఉండయా, నేనే కంట్రోల్ చేసేవాడు, కంట్రోల్కి వెళ్లేవాడు, కంట్రోల్కి వచ్చేవాడు, అందరు తినేసి వెళ్లేవాడు. అలాగే నిన్న ఏటైందో ఒక్కసారి వచ్చారు, పడిపోయారు. అయితే ఒరే వద్దురా ఎంత చెప్పినా ఇల్లేదు, వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళు అడిచేస్తారయ్యా, వాళ్ళకి నిందించాలా, పోలీసు ఏం లేదు. వాళ్ళు వచ్చి మనకి చాలా సేవ చేశారు. పోలీసులు వచ్చి అందరికి అడ్డారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళకి నిందిస్తామయ్యా, తప్పు. పోలీసులు ఏం చేయలేదు. ఇప్పుడు